మన భారతదేశం త్వరలోనే ఒక ఇస్లామిక్ దేశంగా మారనుంది. నేను ఇదేదో మాట వరుసకు చెప్పడం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ప్రజలకు తెలియదు, ప్రభుత్వానికి ఏమాత్రం తెలియదు. 1990లలో కాశ్మీర్లోని ముస్లిం మహిళలు ఒక నినాదం ఇచ్చారు, పాకిస్తాన్ జాయింగే బచ్చాలేకే ఆయంగే. అంటే మేము పాకిస్తాన్కి వెళ్లి జిహాదుల ద్వారా గర్భం దాల్చాలని కోరుకుంటున్నామని. ఇదేమీ తమాషా కాదు. ఇటీవలి పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తానీ పౌరులందరూ దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం చెప్పినప్పుడు ఎన్నో దశాబ్దాలుగా మన దేశంలోనే మన మధ్యలోనే ఎందరో పాకిస్తానీ పౌరులు తిష్ట వేసుకుని కూర్చుని ఉండడం చూసి అందరూ నివ్వెరపోయారు. పాకిస్తానీ పౌరులందరూ అక్రమంగా వచ్చారని నేను అనడం లేదు. కొంతమంది వీసాలతోనే వచ్చారు, కానీ వీసా గడువు ముగిసినా ఇంకా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఓటర్ ఐడి కార్డు దగ్గర నుండి ఆధార్ కార్డు వరకు అన్ని సంపాదించారు. కానీ ఇంతకు ముందున్న భారత ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదు. ఎందుకంటే మన దేశం అల్లాదయ మీదే నడుస్తుంది. ముస్లింల ఓటు బ్యాంక్ కోసం మన దేశ రక్షణనే పణంగా పెట్టారు. ఏ దేశంలోనైనా ఒక విదేశీయుడు వస్తే అతని వీసాపై పూర్తి నిఘా ఉంటుంది. వీసా గడువు ముగిసిన వెంటనే ఇమిగ్రేషన్ విభాగం పోలీసులకు తెలియజేస్తుంది. కానీ మన ఈ బనానా రిపబ్లిక్ దేశంలో పాకిస్తానీ పౌరులు దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేశారు. ఎవరికి ఏ సమాచారం లేదు, పట్టించుకునే నాదుడే లేదు. మీకు తెలుసా, అలెగ్జాండర్ కూడా ఇలాగే చేశాడు. అతను ఏ రాజ్యాన్ని జయించినా తన సైనికులకు అక్కడి మహిళలతో వివాహం జరిపించేవాడు. తద్వారా వారి పిల్లలు అలెగ్జాండర్కు విధేయులుగా ఉంటారని. ఈ బనానా రిపబ్లిక్ రాజ్యంలో కూడా ఇదే జరుగుతుంది. ఒక సిఆర్పిఎఫ్ జవాన్ భార్య పాకిస్తానీ అని తేలింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ స్వయంగా పాకిస్తానీ అని తేలింది. సరిహద్దు ప్రాంతాల్లో వేలాది మంది మహిళలకు పాకిస్తానీ భర్తలున్నారు, లేదా వాళ్ళే పాకిస్తానీలు. ఇక సిఏఏ ఎన్ఆర్సీ ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ మేము కాగితాలు చూపించడం అనే నినాదమే అందుకుంటారు. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. అరే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఇక్కడ మన భారత్లో తిష్ట వేసి మనం చెల్లించే పన్ను డబ్బుతో వచ్చే రేషన్ హాయిగా తింటున్నారు. ఇకనైనా మన దేశ పౌరులందరూ మతంతో సంబంధం లేకుండా సిఏఏ ఎన్ఆర్సీ లాంటి పాలసీని సమర్థించండి. జై హింద్.